గుడ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆడ వినాయకుడు మంచిగా పెద్దగా ఉన్నాడు, అందంగా ఉన్నాడు అంటే సుత్తమంటని వచ్చిన ఇగో వచ్చేసరికి వినాయకుడిని చూడండి అమ్మ, చిన్న పెద్దగా లేడు వినాయకుడు, మంచిగా అనిపించిండు. పంచెకు సామి సామి తొండంకు డిజ్ని అరే ఎంత ముద్దుగున్నాడు అంటే కిరీటం గిట్లా ఇప్పుడే ఇట్లా తీసుకొచ్చి పెట్టినరా ఏంటి సామికి అన్నట్టున్నది. ఒకసారి చేతులను చూడండి, చేతులకున్న కాంకణాలు చూడండి. సామి మీద పూరి జగన్నాథుడు ఉంటాడు కదా ఆడ, శ్రీకృష్ణుడు బలరాముడు వాళ్ళ చెల్లె సుభద్రమ్మ ఉంటారు ఆడ. వాళ్ళ ముగ్గురికి సంబంధించిన బొమ్మలు పెట్టిండ్రు, మంచిగా పెట్టిండ్రు. ఈ కథ ఏందో ఏడికెంచి వచ్చిండ్రో ఏందో ఆర్చుకుందామండి. తమ్మి ఎక్కడ ఇది వినాయకుడు ఏం కొత్త మంచిగా ఉన్నది, మస్తు అందంగా ఉన్నది తమ్మి. మీ వినాయకుడికి ఒకటి తేడా ఉన్నది, మా వినాయకుడికి మీ వినాయకుడికి. మాది గణపతి ముంబైకి వెళ్ళి తెప్పించినాం. ఇక్కడ బౌరా యాడ్స్ ఉమేష్ అన్న ద్వారా మనం సిద్ధేష్ దిగోలితో చేపించినాం అక్క ఈ గణపతి. తమిళ మళ్ళీ బొజ్జ తక్కువ ఉన్నది సామికి. అక్కడ స్టైల్ ఇట్లనే ఉంటది అక్క, ఇక్కడ మన గణపతులు అన్ని పెద్దగా ఉంటాయి అక్క. ఇప్పుడు బొంబాయి వాళ్ళ వినాయకునికి మనం ఇక్కడ హైదరాబాద్ లో చేపించుకునే వినాయకునికి తేడాలు ఏంటి తమ్మి? నాకు ఎప్పుడు లేకపోయా తేడా అంటే గిట ఫేస్ అన్న చెవులన్న ఇంకోటి కడుపన గణపతి కడుపన సరే ఇంత ఎట్లా అంటే లడ్డుకు ఇక్కడ గణపతి పెడతారు అక్క, అక్కడది మొత్తం డిఫరెంట్ స్టైల్ ఉంటుంది. మొత్తం స్మార్ట్ ఉన్నాడు మీ గణపతి కాదా తమ్మి? ఇప్పుడు బొంబాయికి నుంచి తెచ్చిండ్రు కదా, తెచ్చుడు ఎట్లా తమ్మి? నేను ఇక్కడ ఉండి చేపించిన అక్క, నేను షెడ్ లో ఇక్కడ పెట్టించేసి మన కళాకారు వస్తాడా ఆడికి తెప్పించేసి చేపించినాం అక్క. కానీ ఇప్పుడు ఈయన ఇంత పెద్ద వినాయకుడిని చెయ్యాలి, ఇదంతా చెయ్యాలని అంటే ఎంత టైం పడుతుంది మరి? ఇది 4 నెలల ముందు ఇచ్చిన అక్క, నేను 5 నెలల ముందు ఇచ్చేసిన. వాళ్ళు 4 నెలల ముందు వచ్చేసి ఇక్కడ వచ్చి చేసిపోయారు అక్క. ఈసారి హైదరాబాద్ లో నాది, ఇంకోటి ముంబైలో చింతామణిక రాజా, 2 బ్యాక్గ్రౌండ్లు సేమ్. చింతమణికి రాజా అంటే బొంబాయిలో ఒక జాగా, వాళ్ళు మస్తు ఆగమనం చేస్తారు కదా, వాళ్ళేనా? చింతమణి అంటే చిన్నగా ఉండదు, ఆగమాగం చేస్తారు వాళ్ళు ఆగమని. కానీ ఇక వాళ్ళు చేసినంత పెద్దగా ఎవరు చేయరంట బొంబాయిలో చేసినాక. ఇప్పుడు మరి మీరేం చేసిండ్రు ఆగమన్కి? ఆగమన్ చేసినాం అక్క, మేము పెద్ద చేసినాం, ఆగమన్ చేసినాము. మళ్ళీ తీసే రోజు కూడా ఆగమన్ పెద్ద జులూస్ ఉంది. ఆగమన్కి ఎంత చేసిండ్రు? మళ్ళీ తీసే రోజు డబల్ ఉంది. ఇంకా ఇది ఎన్ని అడుగులు ఉన్నది? ఇది 22 అడుగులు ఉంది అక్క మొత్తం. తమ్మి ఎన్ని పైసలు అవుతుండొచ్చు? పైసలు లెక్క పెట్టలే ఇంతవరకు, పైసలు ఏం లెక్క పెడతలేదు అంతే. మరి పెడితేనే పోతున్నాం అంటే మళ్ళీ కొలువులు మీరంతా ఇక్కడనే ఉన్నారు అంతా అక్క? ఏందన్నట్టు మళ్ళీ పొద్దుగల పని చేసుకుంటారా? నేను చేసుకుంటా అక్క. నువ్వేం చేస్తావు తమ్మి? నేను బిజినెస్ ఉంది అక్క, నాది బిజినెస్ ఉంది. నీకు తమ్మి? నేను విప్రోలో వర్క్ చేస్తాను అక్క. ఓయా మన సాఫ్ట్వేర్ డబ్బాలు కదా అవన్నీ, కంప్యూటర్ డబ్బాలు ఉంటాయి కదా పెద్ద పెద్ద, ఒకటే కొట్టుకుంటుంటారు వీళ్ళు. అందులో పని చేస్తావు. మరి తమ్మి ఇక్కడికి వచ్చి సేవ చేసుకుని ఎట్లా? ప్రతి సంవత్సరం కూడా మేము చాలా భారీగా చేస్తాం, అందరం ఏకట అందరం కలిసి వాళ్ళకి సపోర్ట్. మా అన్న చేస్తుండే, అన్న దగ్గర నుంచి 10 ఏళ్ళ సంది మాకు వచ్చాయి. ఇంతకుముందు ఈ అన్న 20 ఏళ్ళు పెట్టిండు. అన్న నీ పేరేంటి? కిట్టన్న. మన దగ్గర తెలంగాణలో కిట్టు, బాలకృష్ణ, రాము గిసుంటి పేరు మస్తుంటాయి. అని నువ్వెందుకు పిల్లలకి ఇచ్చినావు మరా? ఇప్పుడు యూత్కి ఇవ్వాలి కదమ్మా. మేము చేసిన 20 ఏళ్ళ దాకా నేను చేసి నా తర్వాత బాలకృష్ణకి ఇవ్వాలని ఆయనకి ఇచ్చిన. మేము వెనక ఉండి ఆయన ముందుండి ఆయన నడిపిస్తూ ఉంటాడని. ఎట్లా అనిపిస్తుంది అన్న ఇదంతా పిల్లలు చేస్తుంటే? సంతోషంగా ఉంటుంది. మా తర్వాత వాళ్ళు చేస్తున్నారని మాకు సంతోషం ఉంటుంది. చేస్తున్నారని సంతోషం ఉంటుంది. నీ పేరేంద్ర చిన్నడా? శ్రీధరు ఏం పని చేస్తావు? కొలువు ఊరు నువ్వు పొరలు ఇదివరదాకా ఇట్లా ఒక జిమ్ అయినా చూసిన, ఇప్పుడు నిన్న ఒక జిమ్ అయినా చూస్తున్నా. శ్రీధర్ ఇప్పుడు ఇక్కడ సేవకు వస్తావు, మరి నీ జిమ్ ఏమో అట్లా చేసుకున్నాకనే వస్తావు. నువ్వు తమ్మి? బజాజ్ ఫైనాన్స్ రికవరీ. బజాజ్ ఫైనాన్స్ రికవరీ. బండ్ల గిన్నెలు అంతా గుంజుకపోవడం, ఎందుకంటే కిస్తులు కట్టకపోతే తీసుకుపోయాడు. అన్నిటికన్నా ముద్దుగా అనిపించిన ముచ్చట ఏంటంటే సామి తొండము, సామి కిరీటము, బంగారమాలు ఉన్నాయి, శంకు బొట్టులో చూడండి శంఖం ఉన్నది, ఎంత ముద్దుగున్నాడో సామి. శంఖం ఇప్పటి వరకు ఎవరు పెట్టలేరంట అట్లా స్వామికి బొట్టు మోదకు లెక్క తయారు చేపించి ముద్దుగా పెట్టిండ్రు, మంచిగా ఉన్నది. చూసిండ్రు కదా ఈడ గణపతిని. ఇంకొక ముద్దుగున్న గణపతి కాడికి మళ్ళీ తీసుకపోతా.